ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క పక్ష ఫలాలతో భాగంగా అంటే ఆగస్టు మొదటి పక్షం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచారం తీసుకున్నట్లయితే మనం వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యము ధనము. ఇవి రెండు గురించి మనం మెడికల్ అస్ట్రాలజీలో చెప్పుకుంటున్నాం. గ్రహస్థితి తీసుకున్నట్లయితే మీనంలో రాహు, కుంభంలో శని, కురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథున రాశి, రవి భగవంతుడు కర్కాటకం. అలాగే ఈ యొక్క సింహరాశిలోకి తీసుకున్నట్లయితే వక్రించినటువంటి బుధుడు, శుక్రుడు కన్యా రాశిలో కేతు సంచారం జరుగుతుంది. కాకపోతే మొన్నటి వరకు మనం తీసుకున్నాము ఈ యొక్క రాశుల వివరాలు అవన్నీ కూడాను మీరు గత వీడియోలలో చేసినవి ఇప్పుడు చేసినవి చూసిరండి. ఒక రోగం పేరు చెప్పడం, డిసీజ్, ఎనీ డిసీజ్ రావచ్చు మనకు, మీ లగ్నానికి మీ రాశికి సంబంధించినటువంటి డిసీజ్. ఆ డిసీజ్కి ఏ ఆసనం వేయాలి, ఏం చేయాలన్నది దాన్ని విపులంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ధనుర్రాశి వారి యొక్క గోచారం ఆగస్టు 1 to 15 వరకు హెల్త్ వెల్త్ పరంగా ఎలా ఉంది. వీరికి ఈ యొక్క ధనుర్రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వచ్చేసి 6వ ఇళ్ళు అయింది. ఇక్కడ ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలను ఇస్తాడు. ఫైనాన్షియల్గా వీళ్ళకు తీసుకున్నట్లయితే దశమ హౌస్ వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి ఇండికేట్ చేస్తుంది ధనుర్రాశి వారికి ఉద్యోగ స్థానాన్ని. ఈ హెల్త్ బాగలేకపోవడం, ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడం మూలంగా వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఫోకస్ చేయలేక చక్కగా ఇబ్బంది పడడం మూలంగా వీళ్ళకి అనారోగ్యంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అలాగే చేయవలసిన టైంలో పనులు చేయలేకపోవడంతో వీరికి అనేక రకంగా డబ్బు రావడం పోవటం కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే దశమ స్థానంలో ధనురాశి వారికి కేతు ఉన్నాడు. వక్రగ్రహాలు రాహుకేతువులు ఫైనాన్షియల్ స్టేటస్ను ఎనీ భావం, ఏ భావంలో ఉన్నా వాళ్ళు చక్కగా వర్క్ చేయలేరన్నమాట. దాంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి ముందు హెల్త్ తీసుకున్నట్లయితే ముఖ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, ముఖంలో ఫస్ట్ ఐస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కళ్ళకు సంబంధించినటువంటి భావాన్ని ఇండికేట్ చేసేది మనకు ఐస్, కళ్ళు. అలాగే నెక్స్ట్ ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రాణాయామం, ఈ ఆసనం చేస్తే ఒక్కొక్క దానికి ఉండే కనెక్షన్ మనకు కొంత ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా తీసుకున్నట్లయితే మీకు ముఖ సంబంధమైన ఎక్సర్సైజ్ చేపిస్తాను. కళ్ళకు సంబంధించి మెయిన్ కళ్ళు కాబట్టి అప్ డౌన్, అప్ డౌన్, కళ్ళు అప్ డౌన్, అప్ డౌన్. పైన స్లాబ్ను చూడండి, కింద గ్రౌండ్ను చూడండి. అప్ అంటే పైకి పైన స్లాబ్ చూడండి, డౌన్ అంటే కింద ఫ్లోర్ను చూడండి. తల కదల్చాకండి, నార్మల్గా ఉంచండి తల. అప్ డౌన్, అప్ డౌన్, క్రాస్గా అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇలా పెట్టండి క్రాస్గా. ఫస్ట్లోనే చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టి కార్నర్ను చూసేటప్పుడు కుడి చేయి తంపుని, డౌన్ చూసేటప్పుడు ఇంకో కార్నర్ని ఈ యొక్క మోకాలి పైన ఉన్నటువంటి ఎడమ చేయి బొటన వేలు చూడండి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. మరలా అలాగే ఆపోజిట్ హ్యాండ్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఈ ఎక్సర్సైజ్ మనము కళ్ళకు సంబంధించి చేశాక ఒక 1 minute కళ్ళు క్లోజ్ చేసేసేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా వయసుతో పాటు వచ్చే సమస్యలను ఎలాగో మనం కదల్చలేము, కానీ సమస్య రాకముందే మనం స్టార్ట్ చేస్తే మాత్రం 100 years ఐస్ ప్రాబ్లం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సాధన పవర్ అనేది అలా ఉంటుంది, దాన్ని గమనించాలి. అలాగే ఇప్పుడు కళ్ళు అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మౌత్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఎందుకు మౌత్కి సంబంధించింది అంటున్నామంటే 6వ ఇళ్ళ
ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ సంబంధమైనవి వచ్చినాయి కదా, మౌత్కు సంబంధించింది కూడా తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్. శ్వాసను తీసుకుంటూ గట్టిగా తలనట్టు నొక్కుతున్నట్టు ఉండాలి. ఈ చెయ్యి కూడా అదే ప్రెజర్ తోటి తలను నెట్టుతున్నట్టు చేయాలి. నెక్స్ట్ ఇలా కర్ణ సంబంధాలు అంటే ఈ యొక్క చెవి యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవటానికి ఈ విధంగా చేయాలి. కళ్ళు, నోరు, నెక్స్ట్ ఈ యొక్క చెవులు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నాసికం, ముక్కుకు సంబంధించినవి తీసుకున్నట్లయితే మనము అందరూ ఏమంటారంటే ఇక్కడ చేయాలి, నాసాగ్రం అంటే ఇక్కడ అంటారు, మూలాధారం దగ్గర స్టార్ట్ అవుతుంది అంటారు, కొంతమంది ఇక్కడ అంటారు. కానీ నాసాగ్రం అనేది ఇక్కడ కాదు. ఇక్కడ ఆజ్ఞా పైన ఈ యొక్క మనకు మూడవ కన్ను ఉంటుంది, త్రినేత్రం, పీనియల్ గ్లాండ్, వాటిపైన ఫోకస్ పడ్డదంటే అక్కడ డిస్టర్బ్ అయిందంటే మనిషి ప్రాణాలే ఉండవు. అందుకని ఇది కరోనా టైంలో ఏమైంది, మనకి ఈ యొక్క ఫోకస్ అనేది ఇక్కడ పడకూడదు, లైట్ది అనేసి ఫీవర్ టెస్టింగ్ మిషన్ తోటి ఇక్కడ చేసేవాళ్ళు టెస్టింగ్. ఇక్కడ చూసి మన టెంపరేచర్ను క్యాచ్ చేసేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి ఇది ప్రాచుర్యం లేకొచ్చింది. నాసికాగ్రం అంటే ఇక్కడ కాదు, నాసికాగ్రం అంటే ఇక్కడ. దీనికి ఇంకొకటి రీజన్ ఏంటంటే నాసాగ్రే నవమౌక్తికం అంటే ముక్కుపోగు. అమ్మవారు ఇట్లా పెడతారు కదా, అలాగే శ్రీకృష్ణుడికి కూడా ఉంటుంది. చిన్న వయసులో మీరు గమనించారో లేదో, గోపికలతో డ్యాన్స్ వేసేటప్పుడు, అట్లా నాట్యం చేసేటప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇది మెయిన్ రీజన్. ఇక్కడ అని వాదించే వాళ్ళకి ఇది మెయిన్ రీజన్. నాసికాగ్రే నవమౌక్తికం ఇక్కడ పెట్టుకుంటాడు ముక్కుపోగు. చిన్నపిల్లాడు 11 years 14 years వరకు అది మేనేజ్ చేస్తాడు ఆయన. తర్వాత మనకు తీసేస్తారు. అది ఫొటోస్లలో మరి కాల మార్పులో జరిగిందో లేకుంటే ఆయనకు నిజంగా తీశారో అక్కడికి వెళ్ళి మనం చూడలేదు. కానీ ఆయనకు ఎప్పుడు చూసినా కూడా మనకు ఆయన బాల్యావస్థ గోకులంలో ఉన్నన్ని రోజులు కూడాను గోపికలతో ఆడుతున్నప్పటికీ కూడాను ఇక్కడ నాసికాగ్రాన నవమౌక్తికం పెట్టుకోవడం మనం గమనించాము. దాన్ని పురాణపరంగా మన సనాతన ధర్మపరంగా కూడా మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. ఇవి ఇంకపోతే నెక్స్ట్ సెన్సింగ్ ఆర్గాన్ చర్మం దెబ్బ తినకుండా చేయాలంటే మనకు భ్రస్తికా ప్రాణాయామం చేసామంటే టోటల్ షట్చక్రాస్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. తర్వాత అప్పుడు స్కిన్కి వెళ్తుంది. మొత్తం 5 సెన్సింగ్ ఆర్గాన్స్, మొత్తం అలాగే ఇంకో 5 వర్కింగ్ ఆర్గాన్స్, ఇవన్నీ ఉన్నాయి మనకు. సెన్సింగ్ ఆర్గాన్స్ క్లియర్ అయిపోతే వర్కింగ్ ఆర్గాన్స్ కూడా చక్కగా పనిచేస్తాయి. సెన్సింగ్ ఆర్గాన్స్ పనిచేయనప్పుడు వర్కింగ్ ఆర్గాన్స్ యొక్క అవి కూడా వర్కింగ్ ఆర్గాన్స్ కూడా డల్ అయిపోయేసి మెదడు పాడై మనిషి అధోగతి పాలై మరణానికి చేరిపోతాడు. ఇప్పుడు స్కిన్ వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రాణాయామం, భ్రస్తికా ప్రాణాయామం, కపాల భ్రస్తిక చేయించాను, అగ్నిసార చేయించాను. ఇప్పుడు లంగ్స్ పూర్తిగా ఫుల్ఫిల్ అయినాయనుకోండి, ఆటోమేటిక్గా స్కిన్ వరకు కూడా ఆక్సిజన్ వెళ్తుంది. ఈ యొక్క లోయర్ బాడీ ఇంత ఫేస్ వరకు సెన్సింగ్ ఆర్గాన్స్, స్కిన్ అంతా కవర్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా సెన్సింగ్ ఆర్గాన్స్లో చేశారు. ఇప్పుడు బాడీలో ఇన్నర్ ఆర్గాన్స్కి అంతా ఎలా వెళ్తుంది ఆక్సిజన్ చూసుకున్నట్లయితే లంగ్స్ను మనం అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవాలి. అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో ఇలా పెట్టేసి ఇలా కుడి ముక్కుతో శ్వాస తీసుకోవాలి, ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. ఎడమ ముక్కులో వచ్చేసి కుడి నాసికతో ఎక్సైల్ చేయాలి. అలాగే కుడి ముక్కుతో తీసుకొని ఎడమతో వదలాలి. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ అన్నిలో బాడీ మొత్తంలోకి ఆక్సిజన్ పంపించే విధానం ఉంది. 1 by 1 దీన్ని యోగ నిద్రలో చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆక్సిజన్ మొత్తం బాడీకి అందజేయటానికి లంగ్స్ మనకు మెయిన్ కాబట్టి లంగ్స్ని ఎట్లా మనం చూసుకోవాలంటే చక్కటి ప్రాణాయామం, గాయత్రి మంత్ర ప్రాణాయామం.
గాయత్రి మంత్ర ప్రాణాయామం అది 24 లెటర్స్ 4 టైమ్స్ వస్తుంది. ఎలా శ్వాస తీసుకోవడం, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది ఒక రౌండ్. ఇట్లాంటివి 11 రౌండ్స్ చేస్తారా, ఐదర్ మీరు 32 లేదా 52 అలా, లేదు 108 చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని. ఇలా చేయగలిగినప్పుడు మనకు చాలా వరకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. మొత్తం ఎలా అవుతుందంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. గాయత్రి మంత్రంతో చేసే ప్రాణాయామం పెద్ద సబ్జెక్టు. ఈ యొక్క శ్వాస ఇలా తీసుకోవడంతో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది, ఇక్కడ వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ లంగ్ డౌన్కి వెళ్ళిపోతుంది, ఇటు లెఫ్ట్ సైడ్. మరలా ఇటు తీసుకున్నాం అనుకోండి, ఇటు సైడు ఇది ఇట్లే ఉంటుంది ఆక్సిజన్, ఇక్కడ ఉబ్బెత్తుతుంది. మళ్ళీ ఇట్లా వదిలినప్పుడు ఇది క్లియర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా నీట్గా చేయాలి. కాంటాక్ట్ చేసిన వాళ్ళకి సర్వరోగ నివారిణి ఈ యొక్క గాయత్రి మంత్ర ప్రాణాయామం. మనం చేసే ప్రారంధాలన్నీ కూడాను పూజల పునస్కారాలలో 20% మీకు రిలాక్సేషన్ ఇస్తుంది. అది వాళ్ళకి వెళ్ళాలి. ఆ టైంలో ఆ దశలలో ఆ గ్రహానికి, ఆ అధిదేవతకి, ప్రతి దేవతకి హోమం, యజ్ఞం, జపం ద్వారా వెళ్ళాలి. అది ఒక్కసారి. తర్వాత మీరు పర్మనెంట్గా ఇలా చేసుకుంటున్నారనుకోండి, సంధ్యావందనం టైంలో ఓజోన్ వాయువు అనేది మనకు రిలీజ్ అవుతుంది సృష్టి నుంచి. అదేది మార్నింగ్ 5:30 to 6:30, మధ్యాహ్నం 11:30 to 12:30, ఈవినింగ్ 5:30 to 6:30. ప్రదోషకాలం ఈవినింగ్ అంటారు. చాలా పవర్ఫుల్. మీరు డే టైం పూజ చేయకండి, ప్రదోషకాలంలో మాత్రం మీరు పూజ చేశారంటే, చేసి గాయత్రి మంత్రం వింటూ ఈ ప్రాణాయామం చేశారనుకోండి, మీకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చాలా వరకు ఫైనాన్స్, హెల్త్, మీకు చాలా గ్రోత్ని తెచ్చిపెట్టే గల శక్తి ఈ ప్రాణాయామంకు ఉంది, గాయత్రి మంత్ర ప్రాణాయామంకు ఉంది. చూడండి, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇక్కడి నుంచి ప్రేరేపితం చేయకండి. మనసు అధిక చంచలం అవుతుంది, తద్మూలకంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు గమనించి ఇవి చేసి, ఇలా చేసినప్పుడు మీ స్కిన్ మొత్తం, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సెన్సింగ్ ఆర్గాన్స్లో 4 ఆర్గాన్స్ అన్ని పైన వచ్చేసి ముఖంలో మొత్తం 5వది వచ్చేసి స్కిన్ వచ్చేసింది, సెన్సింగ్ ఆర్గాన్. ఈ ప్రాణాయామం చేస్తే ఆక్సిజన్ అన్నది మీకు ఖచ్చితంగా స్కిన్ వరకు వెళ్తుంది. అప్పుడు షైనింగ్ వస్తుంది, స్కిన్ కూడా షైనింగ్ వస్తుంది. చర్మం పైన మచ్చలు, వయసుతో పాటు వచ్చే మచ్చలు కూడా ఏర్పడవు. చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది, బలోపేతంగా ఉంటుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చేటివి అంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.